హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ వ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కుడుములు ఎలా చేస్తారో చూపిస్తున్నానండి. దీన్ని చాలామంది కుడుములు అంటారు, తాలికలు అంటారు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా పిలుస్తారు. మా ఇంట్లో అయితే వీటిని కుడుములు అని అంటారు. సో నేను అలానే చెప్తున్నాను మీకైతే. బట్ తమ్నైల్లో మాత్రం తాలికలను ఉంటుంది. ఎందుకంటే కుడుములు దానికి షేప్ అంటూ ఏముండదండి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. బట్ చాలామందికి ఏంటి అంటే కుడుములు అంటే తెలియదు కాబట్టి తాలికలు అని చెప్తున్నాను. సో మీరు ఏ పేరు కావాలనుకుంటే ఆ పేరు పిలుచుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఏం లేదు, దానికోసం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత అవి బాయిల్ అయ్యాక మనం ఒక తాంబాలం తీసుకొని రైస్ ఫ్లార్ తీసుకున్నానండి. ఒక 2 కప్స్ తీసుకున్నాను. అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో మీరు సాల్ట్ యాడ్ చేయండి కంపల్సరీగా. సాల్ట్ యాడ్ చేశాక మనం బాయిల్ అయిన వాటర్ ఉంటాయి కదా, అవి ఈ రైస్ ఫ్లోర్లో యాడ్ చేసుకోవాలండి. ఇది యాక్చువల్గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చూస్తున్నాను కాబట్టి ఈవెన్ వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయినా కూడా ఈజీగా చేసేయచ్చు అండి. అంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను మెజర్మెంట్స్తో. సో 2 కప్స్ వాటర్కి 1 గ్లాస్ ఆఫ్ 2 కప్స్ రైస్ ఫ్లోర్కి వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 5 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కలపడానికి చాలా ఇబ్బంది అవుతుంది చేతి. సో అందుకని కొంచెం రెస్ట్ ఇచ్చాక మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలండి పిండి అనేది. అలానే చేతికి స్టిక్ అవ్వకుండా చూసుకొని సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి. కొంచెం లెంతీ ప్రాసెస్ అండి, బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ వంట వచ్చేసి నాకైతే పెళ్ళికి ముందు రాదండి. నేను పెళ్ళి తర్వాత మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఇది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా చేయరు ఇది, మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. అండ్ యాక్చువల్గా ఈ ఫేవరెట్ డిష్ వచ్చేసి మా ఇంట్లో చాలామందికి ఇష్టం. మా హస్బెండ్కి, ఈవెన్ మా పెద్ద బాబుకి కూడా చాలా ఇష్టం అండి కుడుములు అంటే. నేను కూడా చాలా ఇష్టంగా తింటాను. బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా మొత్తం పిండి మొత్తం ముద్దలా చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే అది స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. ముద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి. ఈ షేప్లో కాకుండా ఏ షేప్స్లో అయినా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. బట్ మేమైతే ఇంట్లో ఇలానే చేస్తాము. ఇది ఈజీగా అయిపోతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది కదా అండి. మనం ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే కొంచెం టెంప్టింగ్గా ఉంటే ఈజీగా తినేస్తారు కదా పిల్లలు కూడా. మా బాబు అయితే ఇష్టంగా తింటాడండి ఇది. ఈవెన్ బాక్స్కి పెట్టినా కానీ ఇంట్లో కానీ ఈజీగా తినేస్తాడు. సో ఇలా అన్నీ ఫాస్ట్గా చేసేసుకున్న తర్వాత ప్లేట్స్ అన్నిటి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో ఇలా చేసేసుకున్నానండి. నాకైతే 2 కప్స్ ఫ్లోర్కి వచ్చేసి నాకు 3 ప్లేట్స్ అయ్యాయండి టోటల్గా. అండ్ సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇడ్లీ పాత్ర లేదు అనుకుంటే బౌల్లో కూడా మనం పైన వాటర్ పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలండి, అది స్టీమ్ చేసుకోవాలండి. అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇలా ఇడ్లీ పాత్ర తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తుందండి. వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసేసి మనం తీసి పెట్టుకున్నాం కదా, అవి ప్లేట్స్ వచ్చేసి దీనిలో యాడ్ చేసేసి ఒక ఎగ్జాక్ట్ 5 to 10 మినిట్స్ సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా మోస్ట్లీ 10 మినిట్స్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా. నేనైతే వీడియోలో 5 మినిట్స్ అని చెప్పాను కదా, 10 మినిట్స్ ఎగ్జాక్ట్గా పట్టింది నాకు వచ్చే. ఎందుకు అంటే ఇది కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది. అండ్ చేతికి స్టిక్ అవ్వదండి. మనం అది ఈజీగా తెలిసిపోతుంది. మనం టచ్ చేసి చూస్తే చేతికి స్టిక్ అవ్వదనమాట. సో నాకు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయింది. తర్వాత మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక తాంబాలం తీసుకొని మనం ఇలా వీడియోలో చూపిస్తున్న వాళ్ళగా ఇలా చేసేస్తే మొత్తం ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయండి, ఈజీగా వచ్చేస్తుంది దాంట్లో. అండ్ ఇంకో చిన్న టిప్ ఏంటి అంటే ఇవి ఈజీగా సపరేట్ అవ్వడానికి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా ఇక్కడ నేను చించి కూడా చూపిస్తున్నాను, ఎంత ఈజీగా కుక్ అయిపోయింది. అసలు నా చేతికి స్టిక్ అవ్వలేదు. సో ఇలా కుక్ అవ్వాలండి, పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. అండ్ ఎక్కువగా స్టీమ్ చేస్తే కూడా, ఎక్కువగా ఉడికించుకుంటే కూడా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది కాబట్టి అంత టేస్టీగా అనిపించదు. 10 మినిట్స్ మోస్ట్లీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎగ్జాక్ట్గా. సో నేను చెప్పాను కదా ఈజీగా సపరేట్ అవ్వడానికి చిన్న టిప్ ఇది. కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని
ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈజీగా సపరేట్ అయిపోతుంది. అండ్ మనం దీంట్లో కొంచెం మసాలా అండ్ కారం, మసాలా అంటే ఏం లేదు, కొంచెం కారం, సాల్ట్ అవన్నీ పొడులు యాడ్ చేస్తాం కాబట్టి అవి కూడా ఈజీగా దీనికి పట్టేస్తాయండి. సో మనం ఆయిల్ వాటర్ యాడ్ చేయకపోతే ఏంటి అంటే కొంచెం విడిపోయినట్టు సపరేట్గా అయిపోతుంది. ఇలా మనం ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే పూర్తిగా నీట్గా చూసారుగా ఎంత విడివిడిగా అనిపిస్తున్నాయి, ఒకదానికి ఒకసారి అస్సలు స్టిక్ అవ్వదు, సపరేట్ మనం ఏం చేయకుండానే అయిపోతుంది. అండ్ ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు పొడి యాడ్ చేస్తున్నానండి. వేయించి ముందుగానే పెట్టుకున్నాను, వేయించి మిక్సీ పట్టేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీ పొడి యాడ్ చేశాను. ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి కూడా యాడ్ చేశానండి నేను, అది కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. తెల్ల నువ్వులు యాడ్ చేశాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి సాల్ట్ యాడ్ చేయలేదండి, దీనికి సాల్ట్ ఎక్కువ ఏం పట్టదు ఎందుకంటే కొంచెం కారంలో ఉంది కాబట్టి. అండ్ స్టార్టింగ్లో కూడా కొంచెం కారం యాడ్ చేశాను కదా, సో దీనికి కారం ఎక్కువ పట్టదు, అది సాల్ట్ ఎక్కువ, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఉప్పు అయిపోతుంది కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం. అండ్ కొంచెం పిండిలో అది కారంలో సాల్ట్ ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట. సో అలా అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా పోపు వేసుకున్నట్టే ఆవాలు, జీలకర్ర అండ్ దీనిలో మెయిన్ వచ్చేసి మినపప్పు అండి. కొంచెం మినపప్పు నేను ఇంట్లో ఎక్కువగానే తింటారండి, దీనికి స్పెసిఫిక్గా మా హస్బెండ్కి చాలా ఇష్టం. అది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇన్కేస్ కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కుడుములు ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసి మనము కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొత్త వాళ్ళకంటే ఈజీగా ఫాస్ట్గా మిక్స్ చేశారనుకోండి మొత్తం విరిగిపోతాయి. కొంచెం ప్రాపర్గా చూసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా నీట్గా ప్రాపర్గా కుక్ అవుతాయండి. మోస్ట్లీ 5 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసినాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. 5 మినిట్స్ అయ్యాక దించేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్రిపేర్ అయిపోయిందండి. చూసారుగా, చూస్తూనే నాకైతే నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి, ఎంత టెంప్టింగ్గా ఉందో. సో నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈవెన్ కొత్త వాళ్ళైనా కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.